సింగూర్ డ్యామ్ కు ఇరిగేషన్ అధికారులు వెళ్లారు. డ్యామ్ భద్రతపై అనుమానాల నేపథ్యంలో నేరుగా సందర్శించారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ హుస్సేన్. అంతకుముందు సింగూర్ ప్రాజెక్టు భద్రతపై డ్యామ్ సేఫ్టీ రివ్యూ ప్యానెల్ అధికారులు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఏ క్షణమైనా ప్రాజెక్ట్ కట్టకు గండిపడే అవకాశం ఉందన్నారు. డ్యామ్ ఎగువ భాగంలో దెబ్బతిన్న రివిట్మెంట్ కు వెంటనే మరమ్మతులు చేయాలి అంటూ ప్రభుత్వానికి నివేదిక పంపించారు. జూన్ 23న ప్రాజెక్టును డిఎస్ఆర్పి కమిటీ పరిశీలించింది. సామర్థ్యానికి మించి నీటి నిల్వ చేయడం వల్లే ప్రాజెక్టు దెబ్బతినే పరిస్థితి వచ్చిందని తేల్చారు. సింగూర్ రిజర్వాయర్ డిజైన్ ప్రకారం 517.8 మీటర్ల దాకా నీటిని నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే మిషన్ భగీరథ అవసరాల కోసం 520.50 మీటర్ల మేర నిల్వ చేసేందుకు అనుమతి ఇస్తూ 2017 అక్టోబర్ 30న అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే కొన్నేళ్లుగా రిజర్వాయర్లో 522 మీటర్ల కన్నా ఎక్కువగా నీటిని నిల్వ చేస్తున్నారని కమిటీ గుర్తించింది. ఈ కారణం వల్ల జలాశయం తీవ్రంగా దెబ్బతిందని తేల్చింది. క్రమంగా కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మతులకు కూడా అవకాశం లేకుండా పోయిందని వెల్లడించింది. సింగూర్ డ్యామ్ ని పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే సహించేది లేదన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్యాంలు, రిజర్వాయర్లతో పాటు ఇతర జలాశయాలను నిత్యం పర్యవేక్షించాలి అని సూచించారు. రైట్, మా ప్రతినిధి దుర్గారెడ్డి ఉన్నారు డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. ఓవర్ టు యు దుర్గారెడ్డి. సుమతి యొక్క సింగూరు డ్యాముకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఇటీవల వచ్చిన నిపుణుల కమిటీ అంచనా వేసింది. నిన్న చీఫ్ ఇంజనీర్లు కూడా డ్యామ్ కు పరిశీలించి అత్యవసరంగా దాదాపు ₹1 కోటి పెట్టి ఇప్పుడు గతంలోనే 40 నుంచి 50 లక్షలు మరమ్మతులు పెట్టి ఎప్పుడైతే ఆ కట్టకు ప్రమాదం ఉందో ప్రహారీ గోడ పిట్టగోడ నుంచి ఆ ప్రమాదానికి కొంచెం ఆ మరమ్మతులు చేసినా కానీ నీళ్ల తాకిడికి కూలిపోయే ప్రమాదం ఉంది కనుక తక్షణంగా ₹1 కోటి అంటే దాదాపు సింగూరు డ్యామ్ సంబంధించిన ఈ మరమ్మతులు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ పూర్తి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంటే మాత్రం ఏదైతే సింగూరు డ్యామ్ ఉందో 29.9 టీఎంసీల నీటిని ఉంటుంది నిల్వ. అందులో ఇప్పటికైతే 21 టీఎంసీ నీటి ఉంది కనుక దాన్ని చేయలేము, పూర్తి మరమ్మతులు చేయలేము కనుక తాత్కాలిక మరమ్మతులు చేయాల్సి ఉంది. ఎప్పుడైతే ఇప్పటి వరకు ఇంతకు ముందు ఏంటంటే 29 టీఎంసీలు నింపే అవసరం ఉండే, కానీ ఇప్పుడు 22 టీఎంసీల కంటే ఎక్కువ నింపే పరిస్థితి లేదు కనుక వచ్చిన ఇన్పుట్ నీళ్ళు ఏవైతుందో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినా కిందికి దిగువ ప్రాంతానికి కూడా సేమ్ నీటిని వదలు చేయాలని చెప్పి అధికారులు అంచనాకు వచ్చారు. ఆ తర్వాత కూడా రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే వాస్తవానికి ఎక్కడైతే కట్ట ప్రహారీ కూడా కూలిందో 1997 నుంచి కొంత ఎక్కువ కూడా ప్రమాదానికి పంచి ఉంది. ఈ రోజు మాత్రం ఇప్పటివరకు నిల్వ నీటిని ఎక్కువ ఉంచడం వలన ఈ ప్రమాదంకు ఆ దారి తీసిందని అంచనాకు వచ్చారు. నిజానికి గత ప్రభుత్వం 100 కోట్లు నిర్మాణానికి మరమ్మతులకు కేటాయిస్తామని చెప్పి 2015 అధికారంలోకి వచ్చిన ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయలేదు, మరమ్మతులు చేయలేదు. అంటే గేట్లు రిపేర్ చేస్తామని చెప్పి గొప్పలు చెప్పారు. అసెంబ్లీలో నిధులు విడుదల చేస్తామని చెప్పినా కానీ ఆచరణలో సాధ్యం కాలేదు సుమతి. దీంతో పాటు ఈ రోజు మాత్రం అక్కడ ఏదైతే హైదరాబాద్ కు తాగునీటిని అదేవిధంగా మెదక్కు నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి అందించే సింగూరు డ్యామ్ ఒకవేళ ప్రమాదానికి గురైతే మాత్రం ఈ 2 జిల్లాలతో హైదరాబాద్ కూడా నీటి ఎదురు తప్పదని. ఇప్పటికే అన్ని జలాశయాలు నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు మరమ్మతులు చేయడానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే వర్షాకాలం అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలా? ఇప్పుడు అంటే వాస్తవానికి పూర్తి మరమ్మతు అయితే చేసే పరిస్థితి లేదు. అంటే తాత్కాలికంగా మాత్రమే ఒక నీటిని స్టోరేజ్ చేయకుండా వచ్చిన నీటిని ఎగువ ప్రాంతాల నుంచి ఎప్పుడైతే మనకు నీటి వస్తుందో ఇన్పుట్ అవుట్పుట్ సేమ్ వదలాల్సిందే. అంటే 20.1 టీఎంసీ కంటే ఎక్కువ నీటిని విడుదల స్టోరేజ్ చేసే ఆ పరిస్థితి లేదు కనుక అంచనా వేసి నిపుణుల కమిటీ ఒక అధ్యయనంకు వీళ్ళకు నివేదిక సమర్పించింది రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికి కూడా. ఇప్పటివరకు అయితే గతంలో 29 టీఎంసీ వరకు స్టోర్ చేశారు. అంటే 1990 నుంచి కూడా ఇదే సమస్య ఉంది. ఇప్పుడు మాత్రము ఆ స్టోరేజ్ కి పూర్తిగా అనుమతి లేదని అంటే అంటే దాదాపు 22 టీఎంసీల కంటే ఎక్కువ నింపినట్టయితే ఖచ్చితంగా కట్ట ప్రమాదంలో ఉన్నట్టు చెప్పి వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. రైట్ దుర్గారెడ్డి, మొత్తానికి సింగూర్ డ్యామ్ కట్ట కాస్త డెలికేట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం అయితే ఉందంటున్నారు, కానీ దీనికి సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది.